ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఊర మాస్ బ్యాటింగ్తో ఇంగ్లాండ్ జట్టును వణికించాడు. 35 పరుగుల వరకు చాలా నిదానంగా ఆడిన జైస్వాల్ అక్కడి నుంచి ఏదో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. 73 బంతులాడి 35 పరుగులు చేసిన జైస్వాల్ ఆ తర్వాత కేవలం 7 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 27వ ఓవర్లో చివరి 3 బంతుల్లో 6-4-4 బాది ఒక్కసారిగా గేర్ మార్చేశాడు. అప్పటి వరకు కూల్గా ఆడుతున్న జైస్వాల్ ఇలా ఒక్కసారిగా జూలు విదిల్చిన సింహంలా రెచ్చిపోవడంతో అసలేం జరుగుతుందో కూడా ఇంగ్లాండ్ బౌలర్లకు అర్థం కాలేదు. ఆండర్సన్ ఓవర్లో ఒక 6, 2 4లు బాదిన జైస్వాల్ ఆ తర్వాత హార్ట్లీ వేసిన ఓవర్లో వరుసగా 2 6లు బాదాడు. తర్వాత రెహాన్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 31 ఓవర్లో మరో 6 బాదాడు. మొత్తంగా బజ్బాల్ క్రికెట్ అంటూ బొక్కబోర్లా పడ్డ ఇంగ్లాండ్కు జైస్వాల్ అసలైన బజ్బాల్ ఏంటో రుచి చూపించాడు. జైస్వాల్ ఒక్కసారిగా గేర్ మార్చి బ్యాటింగ్ చేస్తుంటే డ్రెస్సింగ్ రూమ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ షాక్ అయి చూస్తూ ఉండిపోయారు. జైస్వాల్ ఎందుకు ఇలా ఆడుతున్నాడో వారికి కూడా అర్థం కాలేదు. చూస్తుండగానే 122 బంతుల్లో 9 4లు 5 సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్లో జైస్వాల్ తొలి టెస్ట్లో ఒక హాఫ్ సెంచరీ, రెండో టెస్ట్లో ఒక డబుల్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సెంచరీతో ఈ సిరీస్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా జైస్వాల్ నిలిచాడు. 400 పైచిలకు పరుగులు చేశాడు ఈ ఓపెనర్. మూడో టెస్ట్లో టీమిండియా గెలవాలంటే ఇంగ్లాండ్ ముందు కనీసం 450 నుంచి 500 పరుగుల టార్గెట్ను ఉంచాల్సిందే. ఇలాంటి టైంలో జైస్వాల్ సెంచరీతో చెలరేగడం టీమిండియాకి ఎంతో కలిసి వచ్చే అంశం. మరి అగ్రెసివ్ బ్యాటింగ్తో సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్ బ్యాటింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.